హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి ఇల్లు. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీగా పుట్టు చేస్తున్నానండి. దానికోసం డబుల్ హార్స్ కంపెనీ వాళ్ళది బ్రౌన్ రైస్ పుట్టు పొడి తీసుకున్నానండి. ఈ పొడిలో కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసి తడి పొడిగా కలపాలండి. అంటే మరీ జోరుగా కాకుండా, లేకపోతే మరీ పొడి పొడిగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కలపాలండి. ఉడకటానికి అనువుగా కలుపుకోవాలండి పొడిని. ఈ పిట్టుకు కావాల్సిన పదార్థాలు హాఫ్ చెక్క పచ్చి కొబ్బరి తురిమి తీసుకున్నానండి. అలాగే షుగరు, అరటిపళ్ళు, సాల్ట్, వాటర్ అన్నమాట. ఈ కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నీళ్ళు పోయాలండి. నేనైతే ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను. లేదంటే ఏదైనా పాత్ర తీసుకొని దానిలో వాటర్ పోసి గుడ్డ కట్టాలండి, తడిగుడ్డ. ఈ తడి క్లాత్ కట్టేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పొడి ఉంది కదండి, బ్రౌన్ రైస్ పొడి, దాన్ని ఈ క్లాత్ మీద పరచాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పరవాలండి. ఈ డబుల్ హార్స్ కంపెనీ వాళ్ళది 2 రకాలు ఉన్నాయండి. బ్రౌన్ పొడి ఒకటి ఉంది, వైట్ పుట్టు పొడి కూడా ఒకటి ఉందండి. ఈ బ్రౌన్ అయితే హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ వైజ్ కూడా బాగుందండి ఇది. అందుకే నేను ఇదే తీసుకున్నాను. దీనిలో పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుందండి. అలాగే పచ్చి కొబ్బరి తురుములో కూడా పీచు పదార్థం ఉంది. అలాగే విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. ఇది హెల్త్ వైజ్ చాలా మంచిదండి పిట్టు. ఇలాగా నేను పరిచేసిన తర్వాత పిండి అంతా దానిపైన కొబ్బరి కూడా పరిచానండి. కొబ్బరి పరిచిన తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికిస్తే ఇది పిట్టు రెడీ అయిపోద్దండి. మన ఆంధ్ర వాళ్ళు అయితే పిట్టు అంటారండి, అదే కేరళ వాళ్ళు అయితే పుట్టు అంటారండి దీన్ని. మన ఆంధ్రాలో పిట్టుని బెల్లం అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసి రోట్లో దంచి లడ్డూల్లాగా కూడా తయారు చేసేవాళ్ళండి ఇదివరకు. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు. కొంతమంది అయితే బెల్లం పొడి, కొబ్బరి, నెయ్యి వేసి కలిపి బాగా పిసికి ఉండల్లాగా చేస్తారండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే తినొచ్చు. కేరళ వాళ్ళైతే దీన్ని శనగల కూర లేదంటే ఏదైనా నాన్ వెజ్ కర్రీతో తింటారండి. మనకు నచ్చిన విధంగా మనం తినొచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మనం అసలు ఆయిల్ లేకుండా చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి ఇది. అందరూ ఒకసారైనా ట్రై చేసి చూడండి. మన చిన్నప్పుడైతే మన అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఈ రెసిపీ అందరూ మర్చిపోతున్నారు. అందుకని మరొకసారి గుర్తు చేద్దామని ఇలా చేశానండి. మా పిట్టు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి.